ఇక తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు భారీ ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే పంటలు నీట మునిగాయని, వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి ముంపు ప్రాంతాల ప్రజలకు సాయం చేయడంపైనే యంత్రాంగం అంతా దృష్టి పెట్టింది. ఈ సహాయ కార్యక్రమాలు కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా వాటిపై దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా దాదాపు 20 మంది చనిపోయినట్టు గుర్తించింది. 5,000 మందికి పైగా ప్రజలకు నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు లెక్క కట్టింది. ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలో ఉన్నందున ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మరికొందరిని ఈ పునరావాసాలకు తరలించే అవకాశం లేకపోలేదని అధికారులు అంటున్నారు. అదే టైంలో పంట నష్టం కూడా భారీగా జరిగినట్టు లెక్కగడుతున్నారు. మునిగిన ప్రాంతాలను పరిశీలిస్తే దాదాపు 6,000 కోట్లు ఆస్తి నష్టం వాటిల్లినట్టు అభిప్రాయపడుతున్నారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రోడ్లను నామరూపాలు లేకుండా చేశాయి. పంట పొలాలు నదులను తలపిస్తున్నాయి. భవనాల్లోని 2 అంతస్తుల్లోకి నీరు వచ్చి చేరింది. చెరువులకు చాలా ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విధ్వంసం జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. బాధిత ప్రజలు కోలుకున్న తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారుల బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాల్లో ప్రధానమైంది పంట నష్టాలు. సుమారు 4.5 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతోంది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందట. ఈ లెక్కన 4.5 కోట్లకు పైగానే నిధులు కావాల్సి ఉంటుంది. వరద నష్టాల్లో ఇది ప్రధానమైనది. వరద నష్టాల్లో రెండో ప్రధానమైంది దెబ్బతిన్న భవనాలు. ఇప్పుడు చాలా మంది ప్రజలు ఇల్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని నీట మునిగి దెబ్బతిన్నాయి. వాటిని గుర్తించి వారికి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై కూడా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. ఇలా దెబ్బతిన్న భవనాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉంటాయి. ఇవి మాత్రం నేరుగా వెళ్లి పరిశీలించిన తర్వాత అంచనాకు రాగలమని అధికారులు చెబుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు దీని నష్టం 2,000 కోట్లకు పైగానే ఉంటుందని, వంతెనలు మరో 700 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. పంచాయతీ రోడ్లు, మిషన్ భగీరథ, పైప్ లైన్ల పునరుద్ధరణకు దాదాపు 200 కోట్లు అవసరమవుతాయని అధికారులు లెక్కగడుతున్నారు. వరదల కారణంగా ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది. ఎక్కడికక్కడ వైర్లు తెగిపడ్డాయి. స్తంభాలు కూలిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సబ్ స్టేషన్లు కూడా నీట మునిగాయి. రిపేర్ల కోసం దాదాపు 150 కోట్లకు పైగానే నిధులు అవసరమవుతాయి. వీటితో పాటు ఆసుపత్రుల్లో జరిగిన నష్టం, వీధి లైట్లు, డ్రైనేజీలు, ఇతర నష్టాలు దాదాపు 1,500 కోట్లకు పైగానే ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు అధికారులు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 6,000 కోట్ల వరకు నష్టాన్ని ఇప్పటికీ అంచనా వేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమై ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని, ఆస్తి నష్టాన్ని మాత్రం కాపాడలేకపోయామంటున్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతిపదికన అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్లను కూడా పునరుద్ధరించారు. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి ఇంటికన్నె వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను పునర్నిర్మించే పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద దెబ్బతిన్న పాలేరు బ్రిడ్జ్ని రిపేర్ చేసి రాకపోకలకు అనుమతించారు. దీన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కుమరంభీం జిల్లాలోని తెలంగాణ మహారాష్ట్ర నేషనల్ హైవే పెనుగొంగ నది చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వీటి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. అమూల్య, గత 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర పంట నష్టంతో పాటు ఇల్లు కూడా కూలిపోయినాయి. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 2-4 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 6,000 కోట్ల పైగా నష్టం జరిగిందని ఇప్పటికే ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా కూలిపోయిన ఇళ్లతో పాటు రోడ్లు, అదేవిధంగా వీధి లైట్లు, అదేవిధంగా పంట నష్టం పైన అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటనకు మొదలు పెట్టారు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, అదేవిధంగా కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో కొంత భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే కొంత పంట నష్టం జరిగినప్పటికీ గోదావరిలో సాగర్ ఎడమకాలకు గండిపడడంతో దాదాపు 4,000 ఎకరాల పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పర్యటించి అక్కడ క్షేత్రస్థాయిలో ఎంత నష్టం అనే దానిపైన
కూడా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి కూడా సూర్యాపేట జిల్లాలో పర్యటించి మోతే మండల కేంద్రంలో సమీక్షా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర నష్టమైనది జరిగిందని చెప్పవచ్చు. దాదాపు 6,000 కోట్ల పైగా నష్టం జరిగిందని అంచనా వేశారు. 2 రోజులు ఈ యొక్క వరద ఉధృతి తగ్గినట్టయితే క్షేత్రస్థాయిలో పర్యటిస్తే మరి ఇంకా ఎంత మేర నష్టం జరిగిన దానిపైన అధికారులకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు భారీ ఆస్తి నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. కేవలం 2 రోజుల వ్యవధిలోనే పంటలు నీట మునిగాయని, వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి ముందు ముంపు ప్రాంతాల ప్రజలకు సాయం చేయడంపైనే యంత్రాంగం అంతా దృష్టి పెట్టింది. ఈ సహాయ కార్యక్రమాలు కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా వాటిపై దృష్టి పెట్టనున్నారు. ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో వర్షాలు, వరదల కారణంగా దాదాపు 20 మంది చనిపోయినట్టు గుర్తించింది. 5,000 మందికి పైగా ప్రజలకు నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్నట్టు లెక్కగట్టింది. ఇంకా పలు ప్రాంతాలు వరద నీటిలో ఉన్నందున వర్షాలు కురిసే అవకాశం ఇంకా ఉన్నందున మరికొందరిని పునరావాసాలకు తరలించే అవకాశం లేకపోలేదని అధికారులు అంటున్నారు. అదే టైంలో పంట నష్టం కూడా భారీగా జరిగిందని లెక్కగడుతున్నారు. మునిగిన ప్రాంతాలను పరిశీలిస్తే దాదాపు 6,000 కోట్లు నష్టం వాటిల్లినట్టు అభిప్రాయపడుతున్నారు.